మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వైద్య సేవలను అందిస్తున్నారు. గతంలో ట్రాన్స్జెండర్లకు అనారోగ్యం వస్తే వ్యయ ప్రయాసల కూర్చి సుదూర ప్రాంతాలకు ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు పరుగులు తీసేవారు. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కేంద్రంలో ట్రాన్స్జెండర్లు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వైద్యులచే చికిత్సను అందజేస్తున్నారు. ఈ వైద్య కేంద్రంలో ట్రాన్స్జెండర్లు అనేక రకాల చికిత్సలను పొందవచ్చని, ప్రతి మంగళవారం ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ తెలిపారు. ఈ ఆసుపత్రిలో ఎటువంటి వివక్ష లేకుండా, చీత్కారాలకు గురి కాకుండా చికిత్సను అందిస్తున్నారని, ఇతర రోగులతో సమానంగా చికిత్సను అందిస్తూ ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు, సూచనలు, సలహాలను అందిస్తున్నారని పలువురు ట్రాన్స్జెండర్లు తెలిపారు. సార్, నా పేరు అహల్య. నేను మహబూబాబాద్ జిల్లాలో నివసిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ని. నేను మహబూబాబాద్లో మా కోసం ఒక 15వ వార్డుని ట్రాన్స్జెండర్ క్లినిక్ అని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. మేము ఇంతకుముందు వరంగల్ వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళమండి. కాకుండా ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. ఇప్పుడు మేము గత 10-12 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వరంగల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మా కోసం సపరేట్ ఓపీ మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అలానే లెజర్ ట్రీట్మెంట్ ఇంకా కొన్ని రావాలనేసి కూడా మేము అనుకుంటున్నామండి. ఇస్తే మంచిగా ఉంటుందని. గతంలో మేము వరంగల్లో వరంగల్, హైదరాబాద్, అట్లా ఖమ్మం అట్లా వెళ్ళేటోళ్ళం. ఇప్పుడు సపరేట్గా మాకు మహబూబాబాద్ డిస్టిక్లోనే వచ్చింది కాబట్టి సంతోషంగా ఉందండి. నా పేరు గాయత్రి, మహబూబాబాద్లో నివసిస్తున్నాను. గతంలో 12-11 సంవత్సరాల్లో హైదరాబాద్, వరంగల్, విజయవాడ అటు వెళ్ళేటోళ్ళం. మేము లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా యూజ్ చేస్తే అటు మహబూబాబాద్లో ఓపీ పడ్డది, మా ట్రాన్స్జెండర్ సపరేట్ పడ్డది. అందుకే మేమేమో యూజ్ చేస్తున్నామండి. ధన్యవాదాలు. మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ వాణి మేడం గారి ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం ట్రాన్స్జెండర్స్ అందరికీ ఓపీ సేవలు అందించబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో గల ట్రాన్స్జెండర్లందరూ ఈ విషయాన్ని గమనించి మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సేవలు వినియోగించుకోగలరని మనవి.